ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం జూలై మాసం 5వ తేదీ అనగా శనివారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానైన శ్రీ విశ్వావసునామ సంవత్సరము ఆషాఢ మాసము గ్రీష్మ ఋతువు ఉత్తరాయణము శుక్లపక్షము తిథి దశమి జూలై 4వ తేదీ అనగా శుక్రవారం నాడు సాయంత్రం 4:32 నుండి జూలై 5వ తేదీ అనగా శనివారం నాడు సాయంత్రం 6:59 వరకు. తదుపరి తిథి శుక్లపక్షం ఏకాదశి జూలై 5వ తేదీ అనగా శనివారం నాడు సాయంత్రం 6:59 నుండి జూలై 6వ తేదీ అనగా ఆదివారం నాడు రాత్రి 9:15 వరకు. నక్షత్రం స్వాతి జూలై 4వ తేదీ అనగా శుక్రవారం నాడు సాయంత్రం 4:50 నుండి జూలై 5వ తేదీ అనగా శనివారం నాడు సాయంత్రం 7:51 వరకు. తదుపరి నక్షత్రం విశాఖ జూలై 5వ తేదీ అనగా శనివారం నాడు సాయంత్రం 7:51 నుండి జూలై 6వ తేదీ అనగా ఆదివారం నాడు రాత్రి 10:41 వరకు. కరణం గరజి జూలై 5వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 5:46 నుండి అదే రోజు సాయంత్రం 6:59 వరకు. పణజి జూలై 5వ తేదీ అనగా శనివారం నాడు సాయంత్రం 6:59 నుండి జూలై 6వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 8:09 వరకు. రాహుకాలం ఉదయం 9:05 నుండి 10:43 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 1:58 నుండి 3:35 వరకు. గుళికా సమయం ఉదయం 5:50 నుండి 7:28 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:34 నుండి 8:26 వరకు. వర్జ్యము అర్ధరాత్రి 2:07 నుండి తెల్లవారుజామున 3:54 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:54 నుండి మధ్యాహ్నం 12:46 వరకు. అమృతకాలం ఉదయం 10 గంటల నుండి 11:48 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:14 నుండి 5:02 వరకు. సూర్యోదయం ఉదయం 5:50 సూర్యాస్తమయం సాయంత్రం 6:50. చంద్రోదయము జూలై 5వ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 2:17 చంద్రాస్తమయము అదే రోజు అర్ధరాత్రి 1:45. సూర్యరాశి మిథున రాశి జన్మరాశి చంద్రుడు తులారాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం తూర్పు. ఇవ్వండి ఇవాళ పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారు ఈ రోజు సంతానంతో కలిసి కొంత సమయాన్ని గడపాల్సి ఉంటుంది. వైవాహిక సంబంధాలు మధురంగా ఉన్నప్పటికీ కూడా స్నేహితులతో ఎక్కువగా సంభాషించడం, వారితో ఎక్కువ సమయాన్ని కేటాయించడం లాంటివి కుటుంబ వ్యవస్థను పాడు చేస్తుందని గుర్తుంచుకోవాలి. ఇతరుల సలహాల మీద వ్యవహరించడం హానికరం కాబట్టి ఈ రాశివారు తమ శక్తి సామర్థ్యాలపై నమ్మకం ఉంచాలి. సంబంధాలు ఈ రోజు మెరుగుపడే రోజుగా ఉంది. సమావేశాలకు సైతం అవకాశాలున్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఈ రోజు కార్యాలయంలో చిన్న విషయాలను కూడా జాగ్రత్తగా మరియు లోతుగా పరిశీలించాల్సి ఉంటుంది. లేదంటే సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థికపరమైన విషయాలను క్రమబద్ధంగా ఉంచుకోవాలి. ఈ రోజు ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. కొన్ని ప్రత్యేకమైన పనులను చేయటం ద్వారా ఈ రాశి వారికి ఈ రోజు ఆత్మవిశ్వాసం పెరుగుతుందని చెప్పవచ్చు. వృషభ రాశి వారు ఈ రోజు పన్ను సంబంధిత పత్రాలన్నింటినీ కూడా పూర్తిగా ఉంచుకోవాలి. ఈ రోజు ఈ విషయం చాలా ముఖ్యమైన అంశంగా చెప్పబడుతుంది. నక్షత్రాల స్థానం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మాట్లాడేటప్పుడు ప్రతి మాటను కూడా ఎంచుకోవలసి ఉంటుంది. మాటలపై నియంత్రణ కలిగి ఉండాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ముఖ్యమైన నిర్ణయాలు ఏవైనా తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించాలి. లేదంటే ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు ఈ రాశి వారికి పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఈ కారణంగా కూడా గృహమునందు విభేదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ రంగానికి సంబంధించి ఏదైనా పని పెండింగ్లో ఉంటే గనక దానిని పూర్తి చేసేటందుకు ఈరోజు సరైన సమయం అని చెప్పవచ్చు. ఆరోగ్యం అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ప్రస్తుత వాతావరణం కారణంగా జలుబు, దగ్గు, జ్వరం వంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంటి ఖర్చులు అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి బడ్జెట్ను అనుసరించాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామి కొరకు ఏదైనా చేయాలి అనుకుంటే అటువంటి ప్రణాళికలు వేయటంలో తొందరపడకండి. ఈ రాశివారు ఏవైనా సంబంధాలలో ఉంటే గనక తమ భాగస్వామి ఏ విధంగా డబ్బు ఖర్చు చేస్తున్నారు అనే దాని గురించి చిన్న చర్చ జరగవచ్చు. మీ పరిజ్ఞాన స్వభావం ఈ రోజు మీకు సమస్యలను సృష్టిస్తుంది. ముఖ్యమైన సమావేశాల్లో అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. అయితే మొహమాటం కారణంగా ఆర్థికపరమైన సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. వివాదాస్పద చర్చల జోలికి అస్సలు వెళ్ళకూడదు. ఈ రాశి వారు ఈరోజు తమ పరోపకార గుణంతో అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. ఉన్నతమైన ఆలోచనలతో మరియు మంచి మాటకారితనంతో అందరినీ మెప్పిస్తారని చెప్పవచ్చు. ఈ రాశికి సంబంధించిన వ్యాపారస్తులకు ఈరోజు వ్యాపారమునందు లాభదాయకమైన అవకాశాలు వస్తాయి. అదేవిధంగా ఈ రాశివారు ఏదైనా భాగస్వామ్య వ్యాపారంలోకి ప్రవేశించాలనుకుంటే దానికి ముందు క్షుణ్ణంగా పరిశీలించాలి. 1కి 2 సార్లు ఆలోచించాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం పనికిరాదు. ఈ రాశివారు ఇంటికి సంబంధించి కొన్ని వస్తువులను ఈరోజు కొనుగోలు చేస్తారు. ఈ రాశివారికి ఈరోజు
నీటి వలన ప్రమాదం పొంచి ఉంది కాబట్టి సముద్రాల దగ్గరకు, నదుల దగ్గరకు విహారయాత్రలకు వెళ్ళకపోతే మంచిది. చిన్న చిన్న చెరువులు, నూతులు దగ్గర సైతం అప్రమత్తంగా ఉండవలసిన సమయం. గర్భిణీ స్త్రీలు మరియు వృద్ధులు జారి పడిపోయి గాయాల పాలయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి నీటికి సంబంధించి ప్రతి చోట కూడా అప్రమత్తంగా ఉండాలి. స్నానాల గదుల్లో గాని, స్నానం చేసి బయటకు వచ్చేటప్పుడు గాని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశివారు ఈ రోజు బ్యాంకుకు సంబంధించిన లావాదేవీల పట్ల కూడా జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. ఈ రాశివారు ఎవరైనా ప్రేమ సంబంధంలో ఉంటే గనక వారి గురించి కుటుంబ సభ్యులు కాస్త కలత చెందుతారు. ఇంట్లో పెద్దవారు ఎవరైనా ఉంటే గనక వారి మాటను ధిక్కరించకుండా వారిని గౌరవిస్తూ వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపటం ఈ రాశి వారికి చాలా మంచిది. డబ్బుకు సంబంధించిన విషయాల్లో మొహమాటానికి పోకుండా ఉంటే కొన్ని సమస్యల నుండి బయటపడతారు. అదే విధంగా ఈ రోజు వివాదాలకు దూరంగా ఉండవలసిన రోజు. ఈ రోజు తూర్పు దిశగా కాకుండా దక్షిణ దిశగా ప్రయాణించడం వలన సత్ఫలితాలను పొందవచ్చు. అదే విధంగా ముఖ్యమైన పనుల మీద ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు బయలుదేరే ముందు కాస్త జీలకర్రను గాని, పెరుగును గాని నోట్లో వేసుకుని వెళ్ళటం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందవచ్చు. శనివారానికి గ్రహాధిపతి శనేశ్వరుడు మరియు రాహువు. శనివారం రోజు శనేశ్వరుని అనుగ్రహం కొరకు శ్రీ మహావిష్ణు ఆలయాన్ని, శ్రీ హనుమాన్ ఆలయాన్ని సందర్శించడంతో పాటు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం మరియు శ్రీ హనుమాన్ చాలీసాను పఠించాలి. రాహువు యొక్క అధిష్టాన దైవం శ్రీ దుర్గాదేవి మరియు సర్పదేవతలు అనగా నాగదేవతలు కాబట్టి రాహు యొక్క అనుగ్రహం కొరకు శనివారాలు శ్రీ దుర్గామాత ఆలయాలను రాహుకాలంలో సందర్శించి శ్రీ దుర్గా సప్త శ్లోక స్తోత్రం మరియు శ్రీ దుర్గా సూక్తం పఠించాలి. గ్రహబలం కొరకు శనివారం నాడు నలుపు, ముదురు నీలం మరియు ఇతర ముదురు రంగు దుస్తులను ధరించాలి. శనివారం నాడు తలకు నుండి రాసుకొని తలంటు స్నానం చేయటం వలన ఆయుష్ పెరుగుతుంది, కుటుంబ సౌఖ్యం కలుగుతుంది, వస్తు వాహనాలు లభించడంతో పాటు తలపెట్టే ప్రతి పనిలో కూడా శుభం చేకూరుతుంది. ఈ రోజు వికలాంగులకు, పెద్దలకు సేవ మరియు దాతృత్వం చేయవలసిన రోజు. ముఖ్యమైన పనులు ప్రారంభించకపోతే మంచి. జుట్టు, గోర్లు లాంటివి కత్తిరించడం చేయకూడదు. ఇతరులను నిందించకూడదు. ఇనుము, భూమి, వ్యవసాయం, గృహ నిర్మాణం, యోగా, ధ్యానానికి సంబంధించిన పనులు ఈ రోజు చేసుకోవచ్చు. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము. అలాగే మొదటిసారి మన ఛానల్ను చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు.